అరగంటల్లో మన తెల్ల జుట్టు అన్ని నల్లగా మారుతుందంటే మీరు నమ్ముతారా? అవునండి, ఇది నిజమే. గోరింటాకు పెట్టి ఈ రోజు ఒక న్యాచురల్ హెయిర్ డై ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఈ హెయిర్ డై చాలా రోజు మన జుట్టుని నల్లగానే పెట్టడానికి సహాయపడుతుంది. ఈ ప్రాబ్లం కి గోరింటాకు హెయిర్ డై 100% హెల్ప్ చేస్తుంది. ఈ మెథడ్లో ఒకసారి హెయిర్ డై ప్రిపేర్ చేసి అప్లై చాలా బాగా రిజల్ట్ దొరుకుతుంది. ఇప్పుడు ఈ హెన్నా హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను. ఒక ఇనుము కడాయి ఎత్తుకొని అందులో ఆలోవెరా ఒక పీస్ చేర్చుకోవాలి. ఈ ఆలోవెరా మన హెయిర్ ఎప్పుడనే సిల్కీగా సాఫ్ట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ఆలోవెరా జుట్టు బాగా నల్లగా మారడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ దీంట్లో ఒక ఉర్లగడ్డని కట్ చేసి చేర్చుకోవాలి. ఈ ఉర్లగడ్డ మన హెయిర్ని ఎప్పుడని నల్లగానే పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళా 1 టీ స్పూన్ కలోంజీ సీడ్స్ చేర్చుకోవాలి. ఈ కలోంజీ సీడ్స్ కూడా నేచురల్ పద్ధతిలోనే మన జుట్టుని నల్లగా మార్చేదానికి సహాయపడుతుంది. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఇండిగో పౌడర్ చేర్చుకోవాలి. ఈ ఇండిగో పౌడర్ ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది. ఇది మన జుట్టుని నల్లగా మార్చేదానికి సహాయపడుతుంది. మళ్ళా కొద్దిగా కరివేపాకు చేర్చుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ చేర్చుకోవాలి. బాగా కలిపేసి ఈ కడాయిని స్టవ్ పైగా పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. మనం చేర్చిన ఇండిగో పౌడర్ తలకు పెట్టేస్తే దురద వస్తుందని చాలా మంది చెప్పుతుంటారు. ఈ డికాషన్ లో ఇండిగో పౌడర్ ని చేర్చి హెయిర్ చేసి చూడండి, ఏ ఒక ప్రాబ్లం కూడా రాదు, సైడ్ ఎఫెక్ట్ ఏమీ రాదు. 2 గ్లాస్ నీళ్లు 1 గ్లాసుగా తగ్గిపోయే వరకు బాయిల్ చేసుకోండి. ఈ డికాషన్ ని పెట్టి మనం ఇప్పుడు హెన్నా హెయిర్ డై ప్రిపేర్ చేయబోతాము. 1 గ్లాసుగా డికాషన్ తగ్గిపోయింది. ఈ డికాషన్ని చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డికాషన్ని చేర్చి మనం హెన్నా హెయిర్ డై తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకోవడానికి ఇందులో ఒక ముఖ్యమైన పౌడర్ కూడా చేర్చుకోవాలి. ఇప్పుడు ఈ డికాషన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇనుము కడాయి తీసుకోవాలి. దాంట్లో 4 స్పూన్లు హెన్నా పౌడర్ చేర్చుకోవాలి. 2 స్పూన్లు గోరింటాకు పౌడర్ చేర్చుకోవాలి. మళ్ళా డికాషన్తో ఒక ముఖ్యమైన పౌడర్ చేర్చుకోపోతాము. అది ఏమీ లేదండి, కత్తా పౌడరే. ఈ కత్తా పౌడర్ మన జుట్టుని నలుపుగా పేర్చేదానికి చాలా సహాయపడుతుంది. ఇప్పుడు డికాషన్ని కొద్దిగా ఈ హెయిర్ డైలో చేర్చుకోవాలి. కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండట్టుగా చేర్చుకోవాలి. గడ్డలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ప్రీమెచ్యూర్ హెయిర్ డై ఉండేటి వాళ్ళు కెమికల్ హెయిర్ డై పక్క పోకుండా ఈ హెయిర్ డైని నెలకు ఒకసారి అప్లై చేసుకొని వస్తే తెల్ల జుట్టు అన్ని శాశ్వతంగా నలుపుగా మారిపోను. బాగా కలిపేసి మూత పెట్టి 8 అవర్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మన హెన్నా హెయిర్ డై ఎంత బాగా నల్లగా మారి ఉండాది. ఈ హెన్నా హెయిర్ డైని అప్లై చేసుకోవడానికి ముందే షాంపూ పెట్టి తలస్నానం చేసుకోవాలి. ఈ హెయిర్ డైని మనం స్కాల్ప్లో పడేట్టుగా బాగా ఇలా అప్లై చేసుకోవాలి.
అప్లై చేసేసి హాఫ్ అన్ అవర్ తలలో పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత నార్మల్ నీళ్ళతో తలస్నానం చేసుకోవాలి. చూడండి, మన తెల్ల జుట్టు అంతా హాఫ్ అన్ అవర్లో నల్లగా మారిపోయింది. ఈ హెయిర్ డైని మీరు అప్లై చేసి చూడండి, 100% రిజల్ట్ దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ చుట్టాలకు షేర్ చేయండి.